Hello guys, welcome to Talkies Today channel. గైస్ వెల్కమ్ బ్యాక్ టు టాకీ స్టూడియో ఛానల్. వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ రవిబాబు. ఈ మధ్య ఏ ఇంటర్వ్యూ చూసినా రవిబాబు ట్రెండింగ్ లో ఉన్నాడు. అతను మాట్లాడిన మాటలే సోషల్ మీడియాలో ఎక్కువ డిస్కస్ చేసుకుంటా ఉన్నారు. చాలా కాలం తర్వాత తానే హీరోగా నటిస్తూ తనే దర్శకత్వం వహించిన సినిమా రేజర్. మరి ఈ రేజర్ బాక్స్ ఆఫీస్ దగ్గర షార్ప్ గా పనిచేసిందా? ఆడియన్స్ ని ఏ మేరకు ఆకట్టుకుంది? పూర్తిగా ఈ వీడియోలో మన స్టైల్ అయితే డిస్కస్ చేద్దాం. సో వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేసి హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి. వీడియోకి ఎక్కువ రీచ్ వస్తది. అట్లాగే ఇలాంటి మూవీ రివ్యూ అప్డేట్స్ కోసం మన టాకీ స్టూడియో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే హోమ్ మినిస్టర్ అలాగే అతని ఇద్దరు కొడుకులు తేజు అనే ఒక చిన్న పాపని చంపాలని ప్లాన్ చేస్తారు. అసలు ఆ చిన్న పాపని హోమ్ మినిస్టర్ ఎందుకు టార్గెట్ చేశాడు? ఆ పాపని కాపాడడానికి రుద్ర అనే డాగ్ గ్రోమర్ ఎందుకు రంగంలోకి దిగాడు? ఆర్మీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న రుద్ర ఆ పాపని విలన్ నుండి ఎలా కాపాడాడు? చివరికి హోమ్ మినిస్టర్ వేసిన ప్లాన్ వర్కౌట్ అయిందా లేదా? అనేది ఈ సినిమా యొక్క మెయిన్ స్టోరీ. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సినిమా ఫస్ట్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా, వేగంగా వెళ్తుంది. కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ మాస్ ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంటాయి. ఇక హీరో ఆర్మీ ఆఫీసర్‌గా ఉన్నప్పుడు వచ్చే ఫ్లాష్ బ్యాక్‌లో ఎమోషన్ కొంతవరకు వర్కౌట్ అయింది. ముఖ్యంగా తన వాళ్ళని కోల్పోయినప్పుడు హీరో రియాక్షన్ చాలా వరకు బావుంటుంది. ఇక హోమ్ మినిస్టర్ పాత్రలో నటించిన వ్యక్తి చాలా నేచురల్‌గా నటించారు. సినిమా మొత్తంలో ఆయనే బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారని చెప్పొచ్చు. ఇక సెకండ్ హాఫ్ మీద ఆసక్తిని పెంచేలాగా ఇంటర్వల్ ట్విస్ట్ కూడా పర్వాలేదనిపిస్తది. ఈ సినిమా మైనస్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒక మంచి ఫస్ట్ హాఫ్ తర్వాత సెకండ్ హాఫ్ స్టోరీ చాలా నెమ్మదిగా, స్లోగా వెళ్తున్నట్టుగా అనిపిస్తది. కొన్ని కొన్ని చోట్ల బోర్ కూడా కొట్టేస్తది. ఇక కొన్ని సన్నివేశాలు ఏమాత్రం లాజిక్స్ లేకుండా ఉంటాయి. హీరోకి పోలీస్ ఐడీ కార్డ్స్, డ్రెసెస్ సడెన్‌గా ఎలా వచ్చేస్తాయో అసలు అర్థం కాదు. ఇక రవిబాబు పాత సినిమాలైన 'అనసూయ', 'అవును' లాంటి కలర్ టోన్స్ అలాగే గ్రే టోన్స్ ఈ సినిమాలో కూడా వాడడం కొంచెం కొత్తదనం లోపిస్తది. ఇక ఫైట్ సీన్స్‌లో షాట్స్‌కి మధ్య గ్యాప్ ఉండడం వల్ల యాక్షన్ ఫ్లో కొంచెం మిస్ అయినట్టుగా అనిపిస్తది. ఇక ఈ సినిమా నటీనటుల పెర్ఫార్మన్సెస్ విషయానికొస్తే రవిబాబు యాక్టింగ్ కొన్ని సీన్స్ లో చాలా ఆర్టిఫిషియల్ గా అనిపిస్తది. ఒకే రకమైన బిగబట్టిన ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వడం వల్ల అక్కడ డ్రామా కూడా ప్రాపర్ గా వర్కౌట్ అవ్వదు. కానీ టార్చర్ పెట్టే సీన్స్ లో మాత్రం ఆయన యాక్టింగ్ కొంచెం నేచురల్ గా అనిపిస్తది. ఇక బెనర్జీ తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. విలన్స్ కూడా పర్వాలేదు గానీ వాళ్ళ క్యారెక్టరైజేషన్ మాత్రం అంత స్ట్రాంగ్ గా డిజైన్ చేయలేదు. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్‌మెంట్స్ చూసుకున్నట్టయితే టెక్నికల్‌గా చూస్తే సురేష్ ప్రొడక్షన్స్ సినిమా అంటే ఉండే క్వాలిటీ ఈ సినిమాలో కొంచెం తక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తది. ఇక బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అటు ఇటుగా ఉంది. ఆర్ట్ డైరెక్షన్ వేసిన సెట్‌లన్నీ చాలా ఆర్టిఫిషియల్‌గా కనిపిస్తాయి. ఇక సినిమాటోగ్రఫీ ఓకే గానీ రవిబాబు ఇంతకుముందు సినిమాలో తను వాడిన ఆ గ్రేస్ లుక్‌కే పరిమితం అయిపోయారు. ఇంకా ఓవరాల్‌గా చూసుకున్నట్టయితే ఈ 'రేజర్' సినిమా ఫస్ట్ హాఫ్‌లో ఒక యాక్షన్ థ్రిల్లర్‌గా స్టార్ట్ అయ్యి సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి కంప్లీట్‌గా నీరస పడిపోయింది. సో, రవిబాబు మార్క్ యాక్షన్ సీన్స్ కోసం, ఫస్ట్ హాఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఈ సినిమాని ఒకసారైతే డీసెంట్‌గా చూడొచ్చు. సెకండ్ హాఫ్ కూడా వర్కౌట్ చేసుంటే రవిబాబు ఖచ్చితంగా హిట్ కొట్టేవాడు. కానీ భారీ అంచనాలు పెట్టుకొని వెళ్తే మాత్రం నిరాశ పడతారు. ఈ మూవీకి మన టాకీ స్టూడియో ఛానల్ ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.5/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకెలా అనిపించిందనేది కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది ఇవాల్టి వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.